సో హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో నేను మీకు ఏంటి అంటే చాలా మంది థంబ్నెయిల్స్ చేస్తూనే ఉంటారు కదా. సో ఈ వీడియోలో మీకు బెస్ట్ థంబ్నెయిల్ అని బెస్ట్ అండ్ ప్రొఫెషనల్ థంబ్నెయిల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో చెప్తాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోకి నేను ఒక లైక్ అనేది చేయమని అడుగుతున్నాను, ఎందుకంటే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. ఎండ్ వరకు చూడమని ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో కొంచెం లెంత్గా ఉండొచ్చు, ఒక 10 minutes 15 minutes ఉండొచ్చు. సో కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అయితే అవుతారనమాట. సో మీరు మిస్ అయితే మీరు థంబ్నెయిల్స్ అనేది కొంచెం తప్పుపోతుంది చేయడానికి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకెందుకు లేట్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది చేయాలంటే మనకు ఒక 3 ఆప్షన్స్ కావాలి. 3 యాప్స్ అనేది మీ మొబైల్లో ఉండాలన్నమాట. అవి ఏంటివేంటివో చెప్తాను. పిక్సెల్ ల్యాబ్ అనేది, పిక్సార్ట్, అలానే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. ఈ 3 యాప్స్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ అనేది ఓపెన్ చేద్దాం. సో గైస్ నేను డైరెక్ట్ పిక్సెల్ ల్యాబ్కి ఎందుకు వచ్చేసిన అంటే మీరు బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని మీరు ఒక ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నమాట. చాలా ఈజీ గైస్ అది. సో ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్దాం. సో వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. మీకు పైన 3 డాట్స్ అనేది కనపడుతున్నాయి కదా. సో దాని మీద అయితే క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇమేజ్ సైజ్ అని 5th ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు కస్టమ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాల్సింది ఉంటుంది. ఓకే చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ పోవాలి కాబట్టి మనము డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ అయితే చేస్తాము. సో గైస్ డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే ఒక ప్రాసెస్ విధంగా మనం చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇలా ఉంటుంది కదా, 3rd ఆప్షన్లో పెట్టుకోండి, అంటే ఏ పక్కన ఉన్న ఆప్షన్లో పెట్టుకొని షేప్స్లోకి అయితే వెళ్ళండి. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక స్క్వేర్ షేప్ అనేది సెలెక్ట్ చేసుకుని ఓకే ఫుల్ స్క్రీన్ అనేది వచ్చే విధంగా చూసుకోండి. సో దానికోసం నేనేం చేస్తాను అంటే ఇక్కడ నాకు ఫుల్ స్క్రీన్ రావాలి కాబట్టి నేను ఫుల్ స్క్రీన్ వచ్చేంత విధంగా అయితే చేసుకుంటున్నాను. సో గైస్ మనకి ఫుల్ స్క్రీన్ అనేది ఇలా వచ్చేసింది అనమాట. జస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేశాక మనకైతే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు స్క్రాల్ చేస్తే సైడ్కి ఇక్కడ మీకు రిలేటివ్ సైజ్ పక్కన కలర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక ఇక్కడ మీకు కలర్స్ అనేవి ఇక్కడ నుంచి ఇవ్వాలన్నమాట. సో నేను ఏం చేస్తాను అని అంటే మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఇచ్చుకోవచ్చు, గ్రీన్, రెడ్. సో ఇక్కడ మీకు చాలా కలర్స్ ఉన్నాయి. నేనంటే గ్రాడియంట్ కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను కలర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటా. సో ఓకే గైస్, ఓకే నాకు ఈ కలర్ బాగుంది అనిపించింది. సో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ టిక్ మార్క్ అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన వెంటనే మనకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్లో ఏదైతే మీరు మీ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ తీసేశారో ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తారంటే ప్లస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీకు 5th ఆప్షన్ ఫ్రమ్ గ్యాలరీ మీద ఉంటుంది, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారు అని అంటే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన ఇమేజ్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనేంటి అని అంటే నా ఇమేజ్ అనేది ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత ఇలా ఓకే మనమైతే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనం కొంచెం క్రాప్ అయితే చేసుకుందాం దీన్ని. సో నేనైతే క్రాప్ చేస్తా. క్రాప్ చేసి మీకు కావాల్సినంత సైజులో అయితే ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓకే గైస్ నేనైతే ఇలా క్రాప్ చేసి అయితే నాకు కావాల్సిన సైజులో అయితే పెట్టుకుని నేను జస్ట్ ఏంటి అని అంటే ఓకే గైస్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఇంకొక లేయర్ అని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మళ్ళీ ప్లేస్లోకి వెళ్ళి ఫ్రమ్ గ్యాలరీ మీదకి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను పిక్సార్ట్ నుంచి అయితే ఈ విధంగా నేను నెట్లో నుంచి ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. సో ఆ ఇమేజ్ నేను ఒక స్కెచ్ మాదిరి అయితే తయారు చేశాను. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. సో దానికోసం మనకి పిక్సార్ట్ అప్లికేషన్ కావాలి. పిక్సార్ట్ అప్లికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ అయితే చేయండి గైస్. ఓపెన్ చేశాక మనకు కొంచెం టైం అనేది తీసుకుంటుంది, మీ ఇంటర్నెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే క్రియేట్ అన్ అకౌంట్ ఆర్ గూగుల్ ఆర్ ఫేస్బుక్, గూగుల్తోనా ఫేస్బుక్తోనా అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. మీకు మీ ఇష్టం గైస్ అది. నేనైతే అకౌంట్ క్రియేట్ చేశాను, ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తుందో తెలియదు అనమాట. సో గైస్ మీరు వన్స్ ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక యాడ్ అనేది వస్తుంది, దీన్ని తీసేయండి.
ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఎడిట్ ఫోటో అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఒక ఫోటోని, అంటే మీకు ఏదైతే నెట్ నుంచి ఒక డెస్క్ సెటప్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఆ డెస్క్ సెటప్ అనేది నేను ఈ ఇమేజ్ అయితే ఇలా ఇచ్చేసాను. ఇచ్చేసాక ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఓకే గైస్, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రీసెంట్ అని, ఫ్లిటర్ అని, ఎఫెక్ట్స్ అని, క్యాన్వా అని, స్కెచ్ అని, బ్లర్ అని, ఆర్టిస్ట్ అని, మ్యాజిక్ అని, చాలా అంటే చాలా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆర్టిస్టిక్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్కెచర్ 1 ఉంది కదా, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఒకసారి దీని మీ ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే మనకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. మ్యాజిక్ 1 అని, మాస్క్ అని ఇవన్నీ ఉంటాయి. మీరైతే తగ్గించుకోండి మీకు కావాల్సినది. మీకు అంటే కరెక్ట్ ఎంతవరకు స్కెచ్ లైట్గా ఉండాలో అంతవరకు చూసుకొని మీరైతే తగ్గించుకోండి. సో నేను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను తగ్గిస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆల్మోస్ట్ అంతా తగ్గి నీకైతే ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ నేను తగ్గిస్తున్నా, చూడొచ్చు మీరు. మ్యాజిక్ సో ఇక్కడ నేను దీన్ని కొంచెం తగ్గించేస్తాను. సో గైస్, ఇలా అయితే మీరు తగ్గించుకొని ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇమేజ్ అయితే ఇలా వస్తుంది. మీరు జస్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి సేవ్ టు యువర్ గ్యాలరీ అనేది వచ్చింది. ఇప్పుడు మనం మళ్ళీ మన పిక్సెల్ ల్యాబ్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ ప్లస్ మీద అయితే ట్యాప్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఏంటి అని అంటే మీకు ఇందాక డిజైన్ చేసిన పిక్సార్ట్ అనేది డిజైన్ చేశాం కదా, అదైతే ఓపెన్ అయితే అవుతుంది. నేను ఇమేజెస్లోకి వెళ్ళి పిక్సార్ట్లోకి అయితే వెళ్తాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ అయితే అయ్యింది. సో మీకు కావాల్సిన మీరు అలా తయారు చేసుకుని, ఇదే కాదు ఎనీ డెస్క్ ఇమేజ్ అనేది తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. సో నేనేంటి అని అంటే పిక్సార్ట్లో ఎడిట్ చేసిన ఫోటోని అయితే నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం నేను ఏంటి అంటే ఇలా ఇచ్చేసి జస్ట్ టిక్ మార్క్ ఇచ్చేస్తాను. ఇచ్చేసాక నేను ఏంటి అని అంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. దీన్ని ఒక లేయర్ మాదిరి యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. ఓకే గైస్, మన లేయర్ మాదిరి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే థర్డ్ ఆప్షన్లోనే పెట్టుకొని ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఎరేజ్ కలర్ అని ఉంటుంది. ఈ యొక్క లేయర్ కలర్ అనేది ఎనేబుల్ చేయండి. ఎరేజ్ మాదిరి ఎనేబుల్ చేసి జస్ట్ టిక్ మార్క్ ఇచ్చేయండి. మీరేం ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీకేం కాదనమాట. సో ఇక్కడ నేను ఒక స్టెప్ అనేది చెప్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు ఏం చేయాలని అంటే ఇక్కడ లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకి గ్రిడ్ పక్కన లేయర్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి. మీ ఇమేజ్ అనేది ఫస్ట్లోకి అయితే తీసుకురండి. సో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకేంటి అని అంటే ఇక్కడ ఇమేజ్లో నా డెస్క్ టాప్ ఇమేజ్ అయితే నాకు ఇక్కడ పడింది కదా నా ఫోటో మీద. ఇప్పుడు అదేం లేదనమాట, క్లియర్ అయితే అయిపోయింది. సో ఇలా చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అని అంటే సింపుల్గా అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి మీకు టెక్స్చర్ పక్కన ఒపాసిటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఒపాసిటీని అయితే తగ్గియాల్సి ఉంటుంది. సో మీకు కావాల్సినంత పెట్టుకోండి మీ ఒపాసిటీని. సో ఓకే గైస్, నేనైతే ఇలా ఇంత పెట్టుకుని జస్ట్ టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసినాక నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటే ఇప్పుడు టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో మనకి ఏంటి అంటే వెనకాల ఒక సెటప్ మాదిరి అయితే ఉంది, బ్యాక్గ్రౌండ్ సెటప్ మాదిరి అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఒక ఇమేజ్ అయితే నేను టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మీరు. సో నేను తెలుగు అని టైప్ చేస్తాను. సో నేను ఇక్కడ తెలుగు అని టైప్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, TELUGU తెలుగు అని తెలుగు లాంగ్వేజ్ అయితే టైప్ చేసి ఇక్కడ నేను ఫాంట్ కూడా చేంజ్ చేసుకుంటా.
సో గతంలో నేను నిన్న వీడియోలో అయితే తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పాను. టైప్ చేయాలని. నేను డిస్క్రిప్షన్లో తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ లింక్ అనేది ఇచ్చానమాట. సో మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాక మై ఫాంట్స్లోకి వెళ్ళైతే యాడ్ చేసుకోండి అన్జిప్ చేసేసి. సో మామూలుగా ఇక్కడ మనకి పిక్సెల్ యాప్ ఫాంట్స్ అయితే మనం యాడ్ చేసుకోకుండా ముందు ఒక ఫాంట్స్ అనేవి పిక్సెల్ యాప్ సజెస్ట్ చేస్తుంది. ఆ ఫాంట్స్లో మీరు కావాల్సిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఈ ఫాంట్ కావాలంటే బ్లాగర్ సాన్స్ బోల్డ్ అని, బ్లాగర్ సాన్స్ అని చాలా అంటే చాలా ఉంటాయి. క్రియేట్ రెగ్యులర్ అని, సో చాలా ఉంటాయి. నేనైతే బ్లాగర్ సాన్స్ బ్లాడ్ అని సెలెక్ట్ చేసుకుని ఇలా అయితే ఇచ్చేసి తెలుగు. తర్వాత ఇక్కడ మీరు కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ గాడిడియన్ కలర్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీరు చూస్తే. సో ఇలా అయితే ఇవ్వచ్చు. తెలుగే కాదు, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఒక యానిమల్ నేమ్ అయితే టైప్ చేస్తాను. టైగర్ అని టైప్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. టైగర్. ఓకే, నేను తెలుగులో టైగర్ అని టైప్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే మనకి టైగర్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు మళ్ళీ అయితే ఫాంట్ చేసుకోవచ్చు, మీ కలర్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇంత సింపుల్గా అయితే మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీ యొక్క బ్యాక్గ్రౌండ్ సెటప్ ఒక క్రియేటివ్ థంబ్నెయిల్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న ఇమేజ్ని మీరు 3 డాట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ కస్టమ్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరు అల్ట్రా సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఇవి చూపించిన డిఫాల్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి డిఫాల్ట్లోనే ఉంటుంది. మీరు అల్ట్రా అనేది సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు అల్ట్రా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అయితే కొట్టండి. సేవ్ టు గ్యాలరీ మీద కొట్టినట్టయితే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయితే అయిపోతుంది. ఒక యాడ్ వస్తుంది, తీసేయండి. సో గైస్ ఇంత ఈజీగా అంటే మీరు మీ యొక్క థంబ్నెయిల్ అనేది ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ యువ టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా అయితే షేర్ చేయండి. సో ఓకే, నా ఛానల్ ఒక 100 ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అదంతా మీ వల్లనే ఉంది. నేను వీడియోస్ చేసి పెడుతుంటాను మీకు రోజు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా వెనుక చూడమని చెప్పండి. అలానే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.